అనుకున్నంత పని అయ్యింది. నోబెల్ శాంతి బహుమతి మీద ట్రంప్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. అంతా కలిసి ట్రంప్కు దెబ్బేశారు. అది కూడా మామూలు దెబ్బ కాదు, దిమ్మ తిరిగి బొమ్మ కనపడే దెబ్బ. నోబెల్ లేదు, బొక్క లేదు పో అంటూ ట్రంప్ ముందే నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా విపక్ష నేత మరియా కొరినా మచాడోకు ఇచ్చారు. అంతే, మనోడి మొహం మాడిపోయింది. ఇన్ని దేశాల మధ్య యుద్ధం ఆపాను అంటూ ప్రచారం చేసుకున్న ట్రంప్కు ఎందుకు శాంతి బహుమతి ఇవ్వలేదు? ట్రంప్కు బహుమతి రాకుండా చేసిన కారణాలేంటి? నోబెల్ శాంతి బహుమతి 2025పై ఉత్కంఠ వీడింది. అంతా అనుకున్నట్టే శాంతి బహుమతి ట్రంప్కు కాకుండా వేరే వ్యక్తికి వచ్చింది. వెనిజులా విపక్ష నేత మరియా కొరినా మచాడోను అవార్డు వరించింది. ట్రంప్కు శాంతి బహుమతి రాకపోవడానికి ముఖ్య కారణం ఆయన చేసిన ఒప్పందాలు దీర్ఘకాలికంగా లేకపోవడం. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పుడు ఎవ్వరూ పిలవకపోయినా ట్రంప్ మధ్యలో దూరాడు. నేనే ఇరు దేశాల మధ్య శాంతి కుదిర్చాను, ఇక యుద్ధం లేదంటూ ప్రకటించాడు. కట్ చేస్తే పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోలేదు. ఇండియా పాకిస్తాన్కు బుల్లెట్లతో ఆన్సర్ చెప్పడం కూడా మానలేదు. దీంతో ట్రంప్ మాటలు ఉత్త బిల్డప్ అని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇదొక్కటే కాదు, 2018లో ఉత్తర కొరియా చర్చలు, 2020లో అబ్రహాం ఒప్పందాలు, 2021లో సర్బియా కొసోవో ఒప్పందాలు, ఇలా ట్రంప్ చేసిన అన్ని పనులు కేవలం తాత్కాలిక ఒప్పందాలుగానే మిగిలాయి. నార్వేజియన్ కమిటీ శాంతి బహుమతి ఇవ్వడానికి కొన్ని క్వాలిటీస్ చూస్తుంది. అంతర్జాతీయ శాంతిని నెలకొల్పడం, ప్రజాస్వామ్య హక్కుల గురించి పోరాడడం, ఇలాంటి వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. కానీ మనోడి దగ్గర అవేమీ లేవు. పైగా మనోడు తీసుకునే నిర్ణయాలు 10 మందిని ముంచేలా ఉంటాయే తప్ప పక్క దేశాలు బాగుపడేలా ఉండవు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎన్ని దేశాల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించాయో ప్రపంచం మొత్తం చూసింది. లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులను ట్రంప్ నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేశాయి. ఇక మిడిల్ ఈస్ట్ లో ట్రంప్ కారణంగా పుట్టిన టెన్షన్ మూడో ప్రపంచ యుద్ధ భయాల్ని కలిగించింది. విదేశాంగ విధానాల్లో విభజనాత్మక ధోరణి ప్రదర్శించడం, ఇరాన్ అణు ఒప్పందం నుంచి బయటకు రావడం, ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని వదిలేయడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికాను తాత్కాలికంగా తప్పించడం లాంటి చర్యలు ట్రంప్కు శాంతి బహుమతిని దూరం చేశాయి. జాత్యహంకార సంఘటనలు, 2021లో క్యాపిటల్ హిల్ దాడి, ఆ దాడి తర్వాత ట్రంప్ మాట్లాడిన మాటలు, చేసిన ట్వీట్లు, వాటి కారణంగా ప్రజల్లో రేకెత్తిన ఆందోళనలను ప్రపంచం మొత్తం గమనించింది. ఒక శాంతి నాయకుడు దేశాన్ని ఏకం చేయాలి కానీ విభజించకూడదు. ట్రంప్కు నోబెల్ రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. 2009లో ఒబామాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇదే ట్రంప్ ఏడుపు. అణు ఆయుధాల తగ్గింపు కోసం తీసుకున్న ప్రయత్నాలు, ఇస్లామిక్ ప్రపంచంతో సంభాషణ ప్రారంభించడం, ప్రపంచ సహకారానికి దోహదపడే దౌత్య విధానాలు, అమెరికా అధ్యక్షుడిగా శాంతి దిశలో ఒక నూతన ఆశను కలిగించడం లాంటి పనులు చేశారు ఒబామా. ఒబామా ప్రపంచ ప్రజల్లో ఆశ, దౌత్యం, శాంతి కోసం కొత్త స్ఫూర్తి తీసుకొచ్చారని స్వయంగా నోబెల్ కమిటీ ఒబామాకు కితాబిచ్చింది. కానీ ట్రంప్ ఏం చేశాడు? ఒబామా దౌత్య చర్చలు చేస్తే ట్రంప్ మాత్రం బెదిరింపులు, ఒత్తిడి విధానానికి తెరలేపాడు. ఒబామా ఇరాన్ అణు ఒప్పందం కుదిర్చాడు కానీ ట్రంప్ అదే ఒప్పందాన్ని రద్దు చేశాడు. ఒబామా అమెరికాతో ఇతర దేశాల ఫారిన్ ఒప్పందాలకు మద్దతు ఇచ్చాడు కానీ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికాను తప్పించాడు. ఇతర దేశాలతో సంబంధాల మీద ఆంక్షలు విధించాడు. ఒబామా జాత్యహంకారానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కానీ ట్రంప్ దేశీయంగా విభజన పెంచాడు. ఇవన్నీ చేసి మళ్ళీ శాంతి బహుమతి కావాలి అంటే ఎవరిస్తారు? ట్రంప్కు నోబెల్ ఎందుకు ఇవ్వలేదు అనే విషయాన్ని నోబెల్ కమిటీ బహిరంగంగా చెప్పకపోయినా కొందరు నిపుణుల ప్రకారం ట్రంప్కు శాంతి బహుమతి రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నోబెల్ శాంతి బహుమతి రావాలి అంటే యుద్ధాలు, హింసను తగ్గించేందుకు కృషి చేయాలి. స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం కోసం పనిచేయాలి. దేశాల మధ్య దౌత్య సంబంధాలు, శాంతి ఒప్పందాలు కుదర్చాలి. ఆ ఫలితాలు తాత్కాలికంగా కాకుండా శాశ్వత శాంతి ఫలితాలుగా ఉండాలి. మాటల్లో, చర్యల్లో హింసారహిత ధోరణి కనిపించాలి. ఈ క్వాలిటీలో ఒక్కటి కూడా ట్రంప్ దగ్గర కనిపించవు. పైగా మనోడికి ఉన్న నోటిదూల ప్రపంచంలోనే ఎవ్వరికీ ఉండదు.
నోబెల్ విజేతను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ఏకంగా నోబెల్ కమిటీ మీదే విమర్శలు చేశాడు ట్రంప్. ఒబామా ఏం చేశాడని అతనికి నోబెల్ ఇచ్చారని, తనకు ఎందుకు రాదంటూ విమర్శలు చేశాడు. ఇంత నోటిదూలా కుళ్ళు పెట్టుకుని చివరికి నోబెల్ రాలేదని ఏడిస్తే లాభం లేదంటున్నారు నిపుణులు. ఇవన్నీ మానేసి ఇప్పుడైనా పద్ధతి మార్చుకుంటే కనీసం వచ్చే ఏడాది ట్రై చేయొచ్చని సలహా ఇస్తున్నారు.